ధాన్యం కొనే సౌకర్యం 3 రోజుల నుంచి తెచ్చి తిరగలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకొని వచ్చారు. వాడికి డబ్బు పిచ్చి ఎక్కువైంది. చుట్టుపక్కల ఎవరు కొనేవాళ్ళు లేక వానికి గర్వం ఎక్కువైంది. వానికి గర్వమా పాడా? వాడు ఉత్త తాగుబోతూ ఎక్కడ తిరిగి తాగి పడిపోయినాడు వానికే తెలియదు. 4 డబ్బులు ఉంటే చాలు, జూదం ఆడడం, కడుపు నిండా తాగి పడిపోవడం, అదే పని అయిపోయింది వాడికి. ఏం చేస్తా మరి, మా తప్ప మనకి ఎవరు లేరు. రేపన్నా వాడు దుకాణం చేస్తారో లేదో. ఇంకా ధాన్యం అమ్మి బట్టలు డబ్బులు తెస్తాం అనుకుంటే ఇంకా తేలేదు. మళ్ళీ పిల్లోనికి పండగ కొత్త గుడ్డలు తెస్తాం అనుకున్నాము. అన్ని పిండి వంటలు చేసి పెడదాం అనుకుంటాము. అని రేపన్నా వెళ్ళి డబ్బులు తీసుకురండి. ఇప్పటికే నా ఓపిక అయిపోయింది. 2 రోజులు ఆగి చూసి వెళ్తాం, వాడు తెలుస్తాడో లేడు. ఏరా పరీక్షలు అన్నావు, ఉన్నాయా అయిపోయాయా? పరీక్షలు అయిపోయాయి, బడులకు సెలవులు ఇచ్చారు. మన బడిలో 10వ తరగతిగా ఉంది. పై చదువులకు పట్నం వెళ్ళాలి, ఖర్చు అవుతుంది. పట్నంలో చదువా? చాలా ఖర్చుతో కూడుకున్న పని రాదు. రోజు పట్నం వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది నీకు. ప్రతిరోజు వెళ్ళి రావడం అంటూ కుదరదు. నేను అక్కడే ఉండి చదువుకుంటాను. నువ్వు పట్నంలో చదువుకోవాలంటే ఇల్లు అద్దెకు తీసుకోవాలి. ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే మనకు డబ్బు ఉండాలి. డబ్బు మన దగ్గర లేదు. మనకు వచ్చేది అంతంత మాత్రమే. నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అంత ఖర్చు అవ్వలేనా? నేను నా స్నేహితులు 3 కలిసి ఉంటాము. అంత ఖర్చు ఏదో అవ్వదు. ఏమో లేరా, మేమంటే చదువుకోలేదు, మాకు అబ్బలేదు. మీరన్నా చదువుకొని పైకి రండి. అదంతా సరే కానీ రేపు పండగకి అమ్మ బట్టలు కొంటున్నది. మీరు డబ్బులు ఇస్తే నేను స్నేహితులతో అలా వెళ్ళి బట్టలు తీసుకొని వస్తాను. ఏంటి ఇచ్చేది? ఆ వీరయ్య గారు దుకాణం తెరవలేదు. వాడు రేపు తెరుస్తాడు లేదో కూడా తెలియదు. నాకు వెళ్ళే ఓపిక లేదు. నువ్వు వెళ్ళి బస్తాలు అమ్మేసి డబ్బులు తీసుకురా. 50 బస్తాలు ఉన్నాయి. బస్తాకి 5 రూపాయలు చొప్పున 250 రూపాయలు వస్తుంది. మధ్యాహ్నం అవుతుంది, దుకాణం ఇంకా తెరవలేదు. ఇలా అయితే ఎలా? ఈ ఊరిలో ఒకటే దుకాణం ఉండడం వల్ల మేము వేషాలు ఇలా సాగుతున్నాయి. అరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి పట్నం వెళ్ళి దాన్ని అమ్మేసేద్దాం. పండి అయ్యా సేడి గారు, మా దగ్గర 50 బస్తాల ధాన్యం ఉన్నది. మీ దగ్గర అమ్ముదామని వచ్చాను. నిన్ను చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావే. ఏ ఊరు నుంచి వస్తున్నావు ఏంటి? చాలా దూరం నుంచి వచ్చానండి అయ్య గారు. అది కేసేపల్లి. కేసేపల్లి ఏంటి? ఎంత దూరం నుంచి వచ్చావా? అవును, చాలా దూరం కష్టపడి వచ్చాను అయ్య గారు. మా దగ్గర 50 బస్తాల ధాన్యం ఉన్నది. అవి తీసుకొని డబ్బు ఇస్తే మా ఊరికి వెళ్తాను. సరే, బస్తాలకు 6 రూపాయలు చొప్పున 300 ఇస్తాను. మా దగ్గర బస్తాలు దింపడానికి కూలీలు లేరు. దింపి లోపల వేస్తావా? నీకు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అదెంత పని అయ్య గారు? తెస్తాను. పట్నం రావడం వల్ల ఎంత పని చేశాను. ఇక్కడికి రావడం వల్ల 55 రూపాయలు లాభం, 50 రూపాయలు వచ్చినది. వీరయ్య గారు బస్తా 5 రూపాయలు తీసుకుని పట్నంలో 6 రూపాయలు అమ్ముతున్నాడు అనమాట. ఇచ్చిన లాభాలతో కళ్ళు నెత్తికెక్కి దుకాణం తెరవడం వేయడం చేస్తున్నాడు. సినిమాకి వెళ్దామన్నావు కదరా, పొద్దున కనపడలేదు. అదే ఆయన మమ్మీ డబ్బు తీసుకొని వస్తున్నారు. డబ్బు వచ్చింది కదా, మరి సినిమాకి వెళ్దామా? మీ డబ్బుతో సినిమాకి వెళ్దాం మరి. సరే అలా నా డబ్బుతో సినిమాకి వెళ్దాం మరి. రేపు ఉదయం 8 గంటలకి నేను సినిమాకి తీసుకెళ్తాను. ఏమైందిరా ఇంత సమయం పట్టింది? ఇవాళ కూడా వేరే దుకాణం తెరలేదు. ఎలాగో అలా దూరం వెళ్ళా కాబట్టి పట్నం వెళ్ళి బస్తాలు అమ్ముకొని వచ్చాను. అమ్మగా వచ్చిన డబ్బు నాకంటే నువ్వే నయం రా, బాగానే సాధించుకొచ్చావు.
నేనైతే వెనక్కి తిరిగి వచ్చేవాడిని. సరేలే, బట్టలు కొంటా అన్నావు కదా, ఈ 20 రూపాయలు తీసుకొని నీ బట్టలు కొనుక్కో. వద్దులేనా, అవసరం ఉన్నప్పుడు నేను అడిగి తీసుకుంటాను. సరే కానీ మన సుబ్బయ్య బాబాయ్ వీరయ్య బాబాయ్ వాళ్ళ ధాన్యం అమ్మేశారా లేకుంటే అలాగే పెట్టారా? ఇంకా అమ్మలేదురా. మనమంటే 50 బస్తాలు, వాళ్ళవి 100 పైగా ఉన్నాయి. రేపో మాపో అమ్ముతారు. సరేనన్నా, నేను ఇప్పుడే వస్తాను. ఏం సుబ్బయ్య బాబాయ్, ఏం చేస్తున్నావు? భోజనం అయిందా? లేదురా, చేయాలి ఇంకా. ఏ పరీక్షలు ఎలా రాచావు? ఎప్పుడు లేని వచ్చావేంట్రా? ఏం లేదు బాబాయ్, ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బును నాన్నగారికి ఇచ్చేసి ఇలా వచ్చాను. పరీక్షలు అయిపోయి కదా బాబాయ్, ఖాళీగా ఉన్నా, అందుకే అలా వెళ్ళొచ్చాను. అవును బాబాయ్, ఇంతకు మీ ధాన్యం అమ్మేశారా ఉంచారా? లేదురా, రేపో మాపో వెళ్ళి అమ్మి రావాలి. నీలాంటి కొడుకు ఉంటే చాలా బాగుంది. అదేంత పని బాబాయ్, నువ్వు చెప్తే వెళ్ళి వస్తాను, ఖాళీగా ఉన్నా కదా. ఇంతకీ ఎన్ని బస్సులు ఉన్నాయి? ఈ పని చేసి పెట్టరా, నీకు 5 రూపాయలు ఇస్తాను. దాదాపు 100 బస్తాలు ఉన్నాయి. నీ బండి కావాల్సిన నేనే కట్టిస్తాను. అంత అడగాల్సిన పని అవసరం లేదు, కానీ నీకోసం ఈ పని చేసి పెడతాం. రేపు ఉదయాన్నే 8 గంటలకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే 100 బస్తాలు కదా, పోనీ మా బండి కూడా కట్టమంటావా? సరే మరి, 50 మీ బండిలో 50 మా బండిలో. రెండో బండి ఎవరు వెళ్తారు? నా స్నేహితుడు ఒకటి ఉన్నాడులే, కానీ బండి కట్టినందుకు 5 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. అది మాకు కాదులే, ఎడ్లకు మేత. 5 నిమిషాలు ముందే వచ్చి ఇంటి దగ్గర ఉంటాను. ఇక్కడ ఉన్నావేంటి? ఇందులో 10 రూపాయలు ఇద్దాం అనుకున్నా, దాని బదులు సినిమా కూడా తీసుకెళ్తాను. ఏంట్రా 15 రూపాయల? అంత డబ్బు నీకు ఎక్కడిదిరా? అవన్నీ కాదు, నీకు ఎద్దుల బండి నడవడం వచ్చా? నడపడం వస్తే చాలు, అంతే, మీ దాన్ని చూసుకుంటాను. ఈరోజు 100 బస్తాలకు గాను 100 రూపాయలు మిగిలాయి. అవనికి 15 రూపాయలు పోక నాకు 80 రూపాయలు మిగిలాయి. ఇది కాకుండా వెంకయ్య బాబాయ్ ఇచ్చిన 5 రూపాయలతో కలిపి 90 రూపాయలు లాభం. మా నాన్న సంవత్సరం కష్టపడి 250 రూపాయలు సంపాదిస్తే నేను 3 రోజుల్లో 230 రూపాయలు సంపాదించాను. ఈ వ్యాపారం చాలా బాగుంది. ఏరా, 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయంట కదా, పట్నం వెళ్ళి చదువుకుంటా అన్నావు, ఇల్లు అద్దెకు తీసుకుంటా అన్నావు. ఖర్చు ఎంత అవుతుంది ఏంటి? ఏదైనా కాదు, పట్నం మీద చదువుకోవాలనుకోలేదు కదా, ఇలాగే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఖాళీగా ఉన్నావు కాబట్టి చేయగలిగావు. వ్యాపారం అంటే చదువు పాడవుతుంది నీకే. చదువుకుని ఏం లాభం ఉందన్న, ఉద్యోగం చేయాలి, నెలకు 50 రూపాయలు 70 రూపాయలు వస్తాయి. అదే వ్యాపారం చేస్తే 3 లాభం వస్తుంది. ఈ సమయంలో ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన మాట చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటి రంగయ్య, దానం తీసుకుని వచ్చావా? 50 బస్తాలు ఉన్నాయి. రేటు కట్టిస్తే డబ్బు తీసిపోతా. ఇవి ధాన్యం ఎలా ఉందో చూపించు. ఇదిగోనయ్యా, చూడండి. చూడు రంగయ్య, ధాన్యం నాకు ఎలా తక్కువగా ఉందో. బాబు, నేను రోజు ఇంటి దగ్గర వండుకుంటున్నది ఇదే కదా బాబు, దానే ఉన్నాయి. ఈ ధాన్యం నీ దగ్గర తక్కువ కొన్నా ఆ మిల్లువాడు నా దగ్గర తక్కువ తీసుకుంటాడు, నేను నష్టపోతాను. నీకు ఇష్టం ఉంటే బస్తాకు 4 రూపాయలు చొప్పున ఇస్తాను, నచ్చితే ఇవ్వు. రంగయ్య 4 రూపాయల? సర్లే బాబు, డబ్బు ఇస్తే తీసుకొని పోతాం. గుమస్తా, చెప్పండి అయ్యారు. సరే మరి 4 రూపాయలు చొప్పున ఇచ్చేద్దాం. అయ్యారు నాదొక మాట అండి. రంగయ్య గారు ఇచ్చిన ధాన్యం బాగానే ఉంది కదండి, నాకెందుకో గిట్టబాటు ఏదనిపిస్తుందండి. నీకేం తెలుసు వ్యాపారం గురించి? రైతుల దగ్గర సాధ్యమైన తక్కువ రేటు కొని మనం ఎక్కువ రేటు అమ్ముకోవాలి, అది వ్యాపారం అంటే. నీ సచ్చు సలహా నా దగ్గర చెప్పదు గుమస్తా. ఏంటండి అయ్యారు ఇక్కడ ఉన్నారు? ఆరోగ్యం సరిగా లేదు, డాక్టర్ గంటలు వచ్చాను, చెకప్ చేశాను, ఆ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు? మీ రోగం బాగా ముదిరిపోయిందండి. నాకు తెలిసి దీనికి మందు ఇంకా రాలేదు. మీరు ఏమి అనుకోనంటే మీరు ఇంకో సంవత్సరం కన్నా ఎక్కువ బతకరండి. అయ్యో, అలాగంటే ఎలా డాక్టర్? ఏదో ఒకటి చేయండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా ఏమీ చేయలేమండి. సరే డాక్టర్ గారు, ఇక సెలవు.
ఏంటి వెంకయ్య అంత దిగాలు కూర్చున్నావు? అయ్యా మా కూతురు పెళ్లి కుదిరిందయ్యా. నిశ్చితార్థం అయిపోయినా డబ్బులు దాచిపెట్టుకున్నాక దొంగలు కొట్టేశారు. పెళ్లి టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకు చావే కదయ్యా. ఏంటి వెంకయ్య కూతురు పెళ్లి పెట్టుకొని ఇలా చేస్తే ఏమైనా ఉందా? ఇంతకీ ఎంత ఇవ్వాలి కట్నం? కట్నం 5,000 ఇవ్వాలయ్యా. సరే 6,000 ఇస్తాను. 5,000 కట్నం పోగా 1,000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని చేసేయి. మీరు పుణ్యాత్ములయ్యా. మీ మేలు ఈ జన్మలో సరే వెంకయ్య. మర్చిపోలేనయ్యా. నమస్తే డాక్టర్ గారు. నీ రిపోర్ట్ చెక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు పూర్తిగా పరీక్షించిన తర్వాత మీలో మునుపటి రోగ లక్షణాలు అసలు కనిపించడం లేదండి. డాక్టర్గా నాకే అర్థం కావటం లేదు. మీరు వెళ్ళి రావచ్చండి. ఇంకా అయ్యగారండి, అయ్యగారండి. రండి గుమస్తా, కూర్చోండి. నన్ను ఇప్పుడు మీకు ఏం జరిగిందంటే గుమస్తా, ఒక సంవత్సరం కంటే ఎక్కువ బదులు చెప్పిన డాక్టరే నా అనాథ దగ్గర పూర్తిగా బాగుపడి అన్నాడు. ఆ మాట నాకు చాలా బలాన్ని ఇచ్చింది. నేను ఒక మాట చెప్తానండి. ఈ మధ్య మీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. మునుపట్లాగా దొంగ లెక్కలు, దొంగ వ్యాపారం ఇవన్నీ ఏమి లేవండి. మీరు బాగా ఈ మధ్య బాగా దాతర్మాలు అంటే రైతులకు కరెక్ట్గా ధరలు ఇవ్వడం ఇవన్నీ చూసి నాకు ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. అలా మీరు కూడా ఎప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే మన దగ్గరకు ఎలాంటి అనారోగ్యాలు మన దరి చేరవు. సో మనం ఎప్పుడు 10 మందికి సాయం చేస్తూ 10 మందికి మంచి కోరుతుంటే ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ చల్లగా చూస్తానండి.